అందరికీ నమస్తే అండి. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని ఆలూరు నియోజకవర్గంలో చాలా వర్స్ట్ పాలిటిక్స్ జరుగుతున్నాయండి. చెత్త రాజకీయం తెలుసా? గత 4-5 నెలల నుంచి ఆ నియోజకవర్గం నుంచి నాకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. చాలామంది మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ చాలామంది నాకు రకరకాల మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు, అక్కడ జరుగుతున్న కరప్షన్, అవినీతి వ్యవహారాలు అవి ఇవి పెడుతూనే ఉన్నారు. కాకపోతే ఏముందిలే లైట్ తీసుకొని వదిలేసాం. చూద్దాంలే టైం వచ్చినప్పుడు చూద్దాం, గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కదా అని. కానీ ప్రతి గ్రామంలో గ్రూపులు, ప్రతి మండలంలో గ్రూపులు, ఇన్ఛార్జ్ గారిది ఒక గ్రూపు, ఇన్ఛార్జ్ గారికి వ్యతిరేకంగా మరో 2 గ్రూపులు, మొత్తం 3 గ్రూపులు ఉన్నాయి అక్కడ టీడీపీలో. అవి ఎంతవరకు వచ్చాయంటే చంపుకునేంత వరకు వచ్చాయి. నిన్న ఒక మర్డర్ జరిగింది. ఆలికేరి అనే గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బండారి ఈరన్న అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీలో వాళ్ళే వేట కొడవళ్ళతో నరికి చంపారు. అతను బండి మీద వెళ్తుంటే అతనికి ఎదురెళ్ళి కళ్ళల్లో కారం కొట్టి వేట కొడవలతో నరికి చంపారు. ఎంత దారుణం చూసారా? ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉండి, రాజకీయంలో ఇంత జవాబుదారీతనం, పారదర్శకత ఉండి, పైన లోకేష్ గారు, చంద్రబాబు గారు ఏదేదో చెప్తున్నారు. మేము కక్ష సాధింపులు చెయ్యము, మాది అలా ఉండదు, ఎక్కడ ఏం జరిగినా సరే మేము ఒప్పుకోము, పార్టీలో గ్రూపులు ఉండడానికి వీల్లేదు, అవినీతి జరగడానికి వీల్లేదంటే చివరికి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం గట్టిగా 15,000 జీతం వస్తుందా? నాకైతే తెలీదు. 15,000 జీతం వస్తుంది ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి. దానికోసం గత కొన్ని నెలలుగా 2 గ్రూపులు పోటీ పడుతున్నాయి. మాకు కావాలంటే మాకు కావాలి అని. ఇతన్ని రాజీనామా చేయమంటే ఈయన రాజీనామా చేయట్లా. ఇప్పుడు చేస్తా, అప్పుడు చేస్తా అంటున్నాడు. సో ఇతన్ని తప్పించాలని ప్రయత్నించారు. ఇతను రాజీనామా చేయకపోయేసరికి, తప్పుకోకపోయేసరికి ఈయన్ను అంతం చేసేస్తే మన వాళ్ళని ఎవరినైనా ఆ పోస్టులో వేసుకోవచ్చు అని చెప్పి ఆఫ్టర్ ఆల్ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కోసం ఆ ఉద్యోగంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ని అంత దారుణంగా అంతమొందించారంటే ఏమనాలండి? ఎంత వరస్ట్ రాజకీయం అండి! ఇంకా ఎక్కడున్నాం మనం? 1960s, 70sలో ఉన్నామా? అంత అనాగరికత, అంత వెనుకబాటుతనమా, అంత దరిద్రగొట్టు రాజకీయమా? ఆ నియోజకవర్గంలో చాలా వ్యవహారాల్లో, ఇప్పుడు రేషన్ బియ్యం వ్యవహారంలో, రేషన్ డీలర్ వ్యవహారంలో, ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవహారంలో, చాలా వ్యవహారాల్లో అక్కడ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. గ్రూపులు కడుతూనే ఉన్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయారు ఆ కాన్స్టిట్యుయెన్సీ. వీరభద్రగౌడ్ గారు పోటీ చేశారు, ఓడిపోయారు. అక్కడ ఆయనకి సీట్ ఇచ్చినప్పుడే 3-4 గ్రూపులు తయారయ్యాయి. ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది పనిచేశారు, అనుకూలంగా పనిచేశారు. కానీ మొత్తానికి అందరూ కలిపి ఓడించారు. ఓడించాక కొన్నాళ్ళ పాటు గుంతకల్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత గుంతకల్లు ఎమ్మెల్యే, గతంలో ఆలూరు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన జయరాం గారి హవా కొన్నాళ్ళు నడిచింది. కానీ పార్టీ పెద్దలు జయరాం గారికి వార్నింగ్ ఇచ్చారు. మీరు ఆలూరులో వేలు పెట్టొద్దు, మీరు వెళ్ళడం వల్ల అక్కడ గ్రూపులు అవుతున్నాయి, మీరు మీ నియోజకవర్గం చూసుకోండి అని చెప్పడంతో ఆయన నియోజకవర్గంలో పెద్దగా పట్టించుకోవడం మానేశారు. కానీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వీరభద్రగౌడ్ గారు వాళ్ళ అబ్బాయి ఎక్కువగా హవా చూపిస్తున్నారు. సో వాళ్ళ పెత్తనం ఎక్కువగా ఉంది. వాళ్ళకు వ్యతిరేకంగా మరో 2 గ్రూపులు ఉన్నాయి, వాళ్ళ పెత్తనం కూడా ఎక్కువగా ఉంది. ఇలా ఒకరికొకరు పోటీ పడి గ్రామ స్థాయిలో రాజకీయాలు ఎక్కువైపోయి, కల్మషాలు, కుట్రలు, విభేదాలు ఎక్కువైపోయి, ఒకరి మీద ఒకరు శత్రుత్వం పెంచేసుకొని చివరికి ఈ దరిద్రగుట్ట ఇంత దారుణానికి ఒడిగట్టారనమాట. సో ఇటువంటి నియోజకవర్గాల్లో కదా సరిదిద్దాల్సింది చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ. ఇటువంటి నియోజకవర్గాలు ఆలూరులో ఇప్పుడే కాదు, గతంలో వైసీపీ ఉన్నప్పుడు కూడా గ్రూపులు ఉన్నాయి, అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు కూడా గ్రూపులు ఉన్నాయి. గ్రూపులు ఉండడం కొత్త కాదు, పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ ఇంత దారుణానికి ఒడిగట్టకూడదు, ఇంత దిగువకు దిగజారకూడదు. సో ఇప్పుడు జరిగిన ఘటన తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వానికే మచ్చ, పార్టీకే ఒక పెద్ద మచ్చ. ఇదేదో ఒక నియోజకవర్గ ఘటన లేదా ఒక గ్రామంలో రాజకీయము, గ్రామంలో వాళ్ళు వర్గాలుండి కొట్టుకుంటే దానికి పార్టీకి ఏం సంబంధం అనుకోవచ్చు. పార్టీ అక్కడ జవాబుదారీ లేనట్టేగా, పార్టీకే కదా అంతిమంగా అక్కడ జవాబుదారీ. అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం ఇంతగా తెగించాల్సి వచ్చింది, ఎందుకు వచ్చారు? అది పార్టీ ఇచ్చిన చొరవ, చనువు కాదా? సో పార్టీ స్థాయిలోనే దీని మీద రియాక్షన్ ఉండాలన్నమాట. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి పార్టీ పెద్దలకు కూడా ఈ నియోజకవర్గం మీద అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు, పెద్ద పట్టించుకోవట్లే. దాంతో కొంచెం తీవ్రమయ్యాయి అన్నమాట. విభేదాలు, గొడవలన్నీ కూడా తీవ్రమయ్యాయి. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. అక్కడ ఇది జరిగిన తర్వాత పోలీసులకు కూడా తెలుసు, ఎవరు చంపారనేది పోలీసులకు తెలుసు, ఎవరు చంపించారనేది పోలీసులకు తెలుసు. మొన్న లోకేష్ గారు పుట్టినరోజు వేడుకల్లో వీళ్ళందరూ కలిశారంట. కలిసి ఏం చేస్తారు మీరు చేసుకోండి, నేను చూసుకుంటా అని చెప్పి ఎవరో ఒక పెద్ద ఆయన హామీ ఇచ్చారంట. దాంతో వాళ్ళు ఇలా బరి తెగించారు. ఇంకా
అంటే దీనిలో కొంచెం మూలాల్లోకి వెళ్తే చాలా సంచలనాలే బయటకు వస్తాయి. మరి పోలీసులు మూలాల్లోకి వెళ్ళి అసలైన వాళ్ళని పట్టుకుంటారా? దీనికి అంటే ప్రోత్సహించిన వాళ్ళది కూడా తప్పే. కేవలం అక్కడ పాత్రదారులదే కాదు, సూత్రధారులది తప్పే, ప్రోత్సహించిన వాళ్ళది తప్పే. మీరేం చేస్తారో చూసుకోండి, చేసుకోండి, నేనున్నాను మీకు అని చెప్పడం తప్పేగా. సో మరి చట్ట ప్రకారం వీళ్ళను కూడా దోషులుగా చేర్చాలి. అది జరుగుద్దా లేదా అనేది మనం నెక్స్ట్ దీన్ని ఫాలో అప్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ.